ఒకరికి ఎంతో అద్భుతమైన ఘట్టం. ఇద్దరు కలిసి చేయవలసిన ప్రయాణం. ప్రేమించే సమయంలో ఇద్దరు ఒకరంటే ఒకరు ఎంతో ప్రాణంగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత ఒకరి గురించి ఒకరు నిజాలు తెలిసిన తర్వాత అసలు లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలు తట్టుకోలేక భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు కూడా. చిన్న చిన్న కారణాలకు నిండు నూరేళ్ల జీవితాన్ని వదులుకుంటారు. ఎన్నో కష్టాలైనా నష్టాలైనా బాధలైనా సంతోషాలైనా ఒకరిని ఒకరు తోడుగా ఉండాలి అని పెళ్లి రోజు ప్రమాణం చేసి ఏడాది కూడా తీరకముందే ఆ ప్రయాణం నుంచి తప్పుకుంటారు ఎంతోమంది. అందులో ఎక్కువగా సెలబ్రిటీ ఉండడం బాధాకరం. సీరియల్ అయినా సినిమాలు అయినా తెరపై జంటగా కనిపించేవారు బయట కూడా పెళ్లి చేసుకొని కలకాలం కలిసి ఉండాలని కోరుకునేవారు ప్రేక్షకులు. ఇక ఇలా ప్రేక్షకులు మెచ్చిన సీరియల్ జంట అమర్దీప్ తేజస్వి. జానకి కలకలేదా అనే సీరియల్తో అమర్ ఎంతో గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సీరియల్ మధ్యలోనే బిగ్ బాస్ 7, 8 ఆఫర్ రావడంతో తన కలను నెరవేర్చుకునేందుకు అడుగులోకి అడుగుపెట్టాడు. అమర్ గురించి చెప్పాలంటే బిగ్ బాస్కు ముందు తరువాతనే చెప్పొచ్చు. అంతకుముందు అసలు ఎవరు అతడు అనేది ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ అమర్ గేమ్స్ ఎమోషన్స్ చూసి జనాలకు మెంతలొచ్చేసింది. పిచ్చోడా తెలియదు, స్ట్రాటజీ వాడుతున్నాడా తెలియదు, ఎందుకు అరుస్తాడో తెలియదు, ఎందుకు ఏడుస్తాడో తెలియదు. ప్రేక్షకులకే కాదు అసలు అక్కడ ఉన్న కంటెస్టెంట్లు కూడా తెలియదు. ఎలాగోలాగా టాప్ 5లో నిలబడి అమరు బయటకు వచ్చాడు. ఇక హౌస్లో ఉన్నప్పుడు అమర్పై చాలా ట్రోల్సే జరిగాయి. అమరు భార్య తేజస్విని తల్లిని కూడా నీచుగా తిట్టారు. ఆ సమయంలో తేజు భర్తకు సపోర్ట్గా నిలిచింది. మా ఇంట్లో అమర్ ఎలా ఉంటాడో అక్కడ కూడా అలాగే ఉన్నాడని చెప్పుకొచ్చింది. అమర్ సైతం తానేంటో పెళ్లి తర్వాత తాను ఎలా మారాడో అనేది తేజుకు చెప్పాడట. ఆమె అర్థం చేసుకున్న విధానాన్ని రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యాడు కూడా అమర్దీప్. బయట అమ్మాయిలతో ఎంత క్లోజ్గా ఉన్నా తేజు మాత్రం తన ప్రాణమని చెప్పుకొచ్చాడు. ఇక అలాంటి ఈ జంట ఒక షోలో తాము పెళ్లి తర్వాత హ్యాపీగా లేమని చెప్పి షాక్ ఇచ్చారు అందరికీ. బిగ్ బాస్ తర్వాత అదే టైంలో ఇస్మార్ట్ జోడి అనే షోను స్టార్ట్ చేశారు. ఓంకార్ హోస్ట్గా చేస్తున్న ఈ షోలో రియల్ కపుల్తో గేము, డ్యాన్స్లు, ఎమోషన్స్ను చూపించారు. గత వారం గ్రాండ్గా మొదలైన ఈ షోలో అమర్ తేజాలు కూడా పాల్గొన్నారు. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోలో మేకర్స్ రిలీజ్ చేశారు. వెడ్డింగ్ టీం కావడంతో అందరూ తమ తమ సాంప్రదాయాలను గౌరవించారు, దుస్తులు ధరించారు. వారు వచ్చాక ఓంకార్ అడిగిన ప్రశ్నలు ప్రతి జంట సమాధానం చెప్పుకొచ్చారు. ఇక అమర్దీప్ తేజ రాగానే ఇక 10 కుర్చీలు లైన్లో పెట్టి వారి మధ్య దూరం ఎంతో ఉందో చూపించారు. భార్యాభర్తలు మీరు 100% హ్యాపీగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఇద్దరిలో నో చెప్పారు. చైర్ నుంచి లేచి దూరం జరిగారు. దీంతో వీరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టంట